ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అద్భుతమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి పరిశుద్ధ లేఖనాల్లో నుంచి దేవుని స్వరం వినటానికి, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినటానికి, దేవుని గద్దింపు మాటలు, దేవుని వాగ్దానంతో కూడినటువంటి మాటలు, దేవుని ఆశీర్వాదకరమైన మాటలు, ఆదరణ కలిగించే మాటలు, మనల్ని చెక్కే, మన జీవితాలను, మన బ్రతుకులను చెక్కే మాటల్ని మరి మనం ధ్యానించటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి ఆ దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం, చెల్లిస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని బిడ్డలారా, సహోదరులారా, బైబిల్ గ్రంథంలోంచి ఒక చక్కని అంశాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం, పరిశీలన చేద్దాం. దయచేసి బైబిల్ కలిగిన వారందరూ బైబిల్ తెరచి మరి సిద్ధంగా ఉండాలి. నేను ఏదైనా లేఖన భాగాన్ని చెప్పినప్పుడు దాన్ని ఫాస్ట్గా తీసి చదివి సహాయం చేయాలని ప్రభు పేట మీకు నేను మనవి చేసుకుంటున్నాను. మనకందరికీ బాగా తెలుసు ఒక విషయం ఏంటంటే, మానవులందరూ భూమి మీదకి వచ్చిన తర్వాత మానవులకు పితరుడు ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వ వాళ్ళిద్దరు ఏదైనా తోటలో పాపం చేశారు. పాపం చేసిన తర్వాత వారి నుంచి పుట్టుకొచ్చినటువంటి మానవ జాతి అంతా వారిలో పాప స్వభావము వేళ్ళూను కొనిపోయి ఉన్నది. మనకు సాధారణంగా తెలుసు, ఒక జామకాయ చెట్టు నుంచి జామకాయ పుట్టింది, జామకాయ కాస్తుంది. ఒక అరటికాయ చెట్టు నుంచి అరటికాయే కాస్తుంది. వంకాయ చెట్టు వంకాయనే కాస్తుంది. గొర్రెనే కంటుంది. మేకనే కంటుంది. గుర్రంనే కంటుంది. ఆవులనే కంటాయి. అలాగే పాపి అయిన ఆదాము పాపులనే కన్నాడు. పాప స్వభావం కలిగినటువంటి వ్యక్తులనే కన్నాడు. భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషిలో పాప స్వభావం అనేది జన్మతః సంతరించుకొని వేళ్ళునుకొని ఉన్నదన్నమాట. అందువల్లనే కేవలం ఆ కారణాన్ని బట్టే ఈరోజు మానవుడు భూమి మీద పాపం చేసి, తప్పు చేసి, అతిక్రమములు చేసి, దోషములు చేసి పాపిగా దేవుని ముందు నించున్నాడు. ఈ మనలో ఉన్నటువంటి స్వభావాన్ని ఆధారం చేసుకొని సాతాను ప్రతి మనిషిని వాడుకొని ప్రేరేపించి నీచమైన కార్యాలను, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలను, దేవునికి అస్సలు ఏమాత్రం ఇష్టం లేనటువంటి పాపకార్యాలను మనుషుల చేత చేయిస్తూ నరహత్యలు, వ్యభిచారములు, దొంగతనములు ఎన్నో చేయిస్తూ ఉన్నాడు. మానవ జాతి అంతా పాపం చేసి మరి శాపానికి గురి అయిపోయి ఉగ్రతాపాత్రులుగా మారిపోయారు. ఉగ్రతకు రేపు వెళ్ళిపోబోతున్నారు మానవ జాతి అంతా. ఏంటి ఆ ఉగ్రత అనంటే, అగ్నిగుండం, అగ్నిగంధకాల సరస్సులోనికి మానవ జాతి అంతా వెళ్ళిపోయే ప్రమాదం దాపురించింది. అప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు, మనందరి కోసం చనిపోయి రక్తం కార్చాడు. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఒక వ్యక్తి రక్షణ పొందాలి అనంటే, ఒక వ్యక్తి నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి అనంటే, మనిషి నిజమైన దేవుణ్ణి వెతకాలా, లేకపోతే దేవుడే మనుషుల్ని వెతికి వచ్చాడా? ఎవరికి రక్షణ ఇవ్వాలి, ఎవరికి రక్షణ ఇవ్వకూడదు, ఎవరు రక్షింపబడాలి, ఎవరు పరలోక రాజ్యానికి రావాలి? ఇప్పుడు మనం చూస్తున్నాం, భూమి మీద కొన్ని కోట్ల మంది ఉన్నారు జనాభా. మరి అందరూ నిజమైన దేవుణ్ణి, యేసయ్యని తెలుసుకున్నారా? యేసయ్య రక్తంలో కడుగుబడ్డారా? తమ జీవితాలను కడుక్కున్నారా? వారందరూ పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చబడ్డారా అని అంటే లేదు. చాలామంది యేసయ్య ఎవరో తెలియకుండానే, యేసు ప్రభు వారిని నమ్మకుండానే, రక్షణ పొందకుండానే చాలామంది చనిపోయారు. అది మనకందరికీ తెలుసు. అంటే వారు రక్షణ పొందనట్టే కదా. మరి ఈ రక్షణ భాగ్యం భూమి మీద మనం చూస్తే చాలా తక్కువ మందికే వచ్చింది. ఈరోజు మనం రక్షింపబడ్డాం, మనం యేసయ్యని తెలుసుకోగలిగాం. ఇది ఎలా జరిగిందనేది నేను ప్రశ్నిస్తున్నా. మనం దేవుణ్ణి వెతికి నిజమైన దేవుణ్ణి కనుగొన్నామా, లేకపోతే దేవుడే మనకు ఆ రక్షణ భాగ్యం ఇచ్చాడా? దేవుడే ఇంతమందిలో మనల్ని సెలెక్ట్ చేసుకొని ఇచ్చాడా? కారణం ఏమై ఉంటుంది? మనం దేవుణ్ణి వెతికి పట్టుకున్నామా, దేవుడే మనల్ని పట్టుకున్నాడా అనేది ప్రశ్న. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ని తెలుసుకోవటం
చాలా కష్టమైనటువంటి పరిస్థితి. దేవుని సహాయం మనకుంటే తప్ప, మన మనోనేత్రాలు రెండోసారి వెలిగింపబడితే తప్ప ఇలాంటి సెల్ఫ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఇది స్వయం వైరుధ్యంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం బైబిల్ గ్రంథంలో నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం దేవుణ్ణి వెతికి పట్టుకున్నామా? దేవుడు మనల్ని వెతికి పట్టుకున్నాడా? చాలా చోట్ల బైబిల్ గ్రంథం చెబుతుంది నన్ను వెదకండి అని, నన్ను వెతుకువాడు కనుగొంటాడని, తను ఎవరు తెలుసుకుంటారో అని దేవుడు అంట ఆకాశం నుంచి చూస్తున్నాడంట. ఒకసారి ఆ మాట చూద్దాం మనం. కీర్తనల గ్రంథము 14వ కీర్తన 2వ వచనాన్ని చూడండి, అక్కడ ఏముందో. 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవునికి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించాడంటే. ఏమని పరిశీలించాడు? దేవుణ్ణి వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్ను కనుగొనేవాళ్ళు, నా గురించి రీసెర్చ్ చేసేవాళ్ళు, వెతికేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆయన చూస్తున్నాడంట. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? మనం వెతికి నిజమైన దేవుణ్ణి కనుక్కోవాలనే కదా, కనుగొనాలనే కదా. వెతకండి అన్నాడు కదా. మరి మనం వెతికే దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నామా? ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రశ్న వేసుకోండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఒకసారి మీరు స్వపరీక్ష చేసుకోండి. మీ జీవితాలు మీరు ఎలా రక్షణలోకి వచ్చారు, మీరు ఎలా రక్షణలోకి వచ్చారు అని అడుగుతున్నాను నేను. మీరు రక్షణలోకి రావటానికి కారణం ఏంటి? మీరు ఎలాంటి రీసెర్చ్ చేశారు? అన్ని మత గ్రంథాలన్నీ పరిశీలన చేసి ఎవరు నిజమైన దేవుడు, ఎవరికి మంచి క్యారెక్టర్ ఉంది, పాపం లేని వ్యక్తి ఎవరు, నా కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరు, అసలు ఎవరు కల్పితం, ఎవరు నిజమైన దేవుడు, ఎవరు సృష్టికర్త అని మీరు లోకంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలను పరిశీలన చేసి రీసెర్చ్ చేసి నిజమైన దేవుడు యేసయ్య అని తెలుసుకొని కనుక్కున్న తర్వాత రక్షణ పొందారా? నేనైతే అలా జరగలేదు. నేనైతే అలా రక్షణ పొందుకోలేదు. నాకు తెలిసిన చాలామంది 99% అందరూ బుక్స్ అన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత నిజమైన దేవుణ్ణి కనుక్కున్న, ఇదిగో ఈయనలో ఇంత గొప్ప లక్షణాలు ఉన్నాయి, మిగతా వారిలో లేవు, ఈయనే నిజమైన రక్షకుడు, ఈయనకి ఆ క్వాలిటీస్ ఉన్నాయి అని పుస్తకాలు తిరగేసి పరిశోధనలు చేసి మన రక్షణలోకి రాలా. అసలు మనం వెతకలేదండి. నేనైతే వెతకలేదు. మరి ఏం జరిగింది అని అంటే, దేవుడే నన్ను వెతికి పట్టుకున్నాడు, మనలందరిని వెతికి పట్టుకున్నాడు. మరి మనల్ని ఎందుకు వెతికి పట్టుకున్నాడండి? మరి లోకంలో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు వెతకలేదు దేవుడు? ఆ రక్షణ భాగ్యం వారికి ఎందుకు ఇవ్వలేదు? దేవునికి ఏమైనా పక్షపాతం ఉన్నదా అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, దేవుడు ప్రతి మనిషిని ప్రేమించాడు భూమి మీద. మనకందరికీ తెలుసు, చదవనక్కర్లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఏ ఒక్కరూ నశించిపోకుండా తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే తన కుమారుని ఈ లోకానికి పంపించాడు దేవుడు. అయితే అందరినీ రక్షించాలని దేవుడు అందరినీ ప్రేమించాడు. కానీ ఆ అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో మనం కూడా ఉన్నాం. మిగతా వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళకి పిలుపు వచ్చింది, దేవుడు ప్రేమించాడు, తన్ను పరిచయం చేసుకోవాలని వారికి ఎన్నో రకాలుగా ప్రేరేపించాడు, వారికి అవకాశం ఇచ్చాడు. కానీ వారు ఆ అవకాశాన్ని నిర్లక్ష్యం చేశారు, పట్టించుకోలేదు, తిరస్కరించారు. దే హ్యావ్ రిజెక్టెడ్ ద కాల్ ఆఫ్ ద గాడ్ ఫ్రమ్ హెవెన్. దేవుని పిలుపును, దేవుని ప్రేమను, దేవుడిచ్చిన అవకాశమును వారు సద్వినియోగపరచుకోలేదు. మనమైతే సువార్త వినబడినప్పుడు, లేదా ఏదైనా మన పరిస్థితులు బాగలేనప్పుడు పలానా దేవుని దగ్గరికి వెళ్తే మీరు స్వస్థత పొందుతారు, మీరు బాగుపడతారు, ఆ దేవుడు గొప్ప అద్భుతాలు చేసే దేవుడు, నిజమైన దేవుడు అనే వార్త మన చెవిలో పడ్డప్పుడు మనం దానికి విధేయులమై చూద్దాం ఒకసారి, నిజమైన దేవుడు అంటున్నారని మనం వెళ్ళి ఆయన రుచి చూసి ఆయన నుంచి అద్భుతాలు పొందుకున్న తర్వాత, నిజమైన మరి మనం నిర్ధారించుకున్న తర్వాత మనం రక్షణ పొందుకున్నాం. మనం అవకాశాన్ని విడిచిపెట్టుకోలేదు. మనం కూడా పలానా వ్యక్తి, పలానా దేవుడు మంచి దేవుడు,
మంచి అద్భుతాలు చేసే దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నిజమైన దేవుడు, మీరు ఆయన నమ్మండి అనే వార్త విన్నప్పుడు మనం మొట్టమొదటిసారి మాకు ఆ దేవుడు అక్కర్లేదు అని మనం తిరస్కరించి ఉంటే మనం కూడా ఈ రక్షణ భాగ్యం మనకు దొరికేది కాదు, మనం వచ్చేవాళ్ళం కాదు. ఈరోజు భూమి మీద చాలామంది దూరం అయిపోతున్నారంటే రక్షణ పొందకుండానే చనిపోయారు. కారణం ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వకుండా అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అందరికి అవకాశం ఇచ్చాడు, దేవుడు వెతికాడు, కానీ వాళ్ళు దాన్ని తిరస్కరించారు, దాన్ని ఖాతరు చేయలేదు, దాన్ని నిర్లక్ష్యం చేశారు. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోకుండా చనిపోయారు. మనకైతే మనం దేవుణ్ణి వెతకలేదు, దేవుడే మనల్ని వెతికాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి! బైబిల్ గ్రంథంలో పుష్కలంగా దానికి సంబంధించినటువంటి వచనాలు ఉన్నాయి. ఏ స్థితిలో దేవుడు మనల్ని ప్రేమించాడో తెలుసా? మనం ఏదో మంచివాళ్ళగా ఉన్నప్పుడు, మంచి క్యారెక్టర్ కలిగి ఉన్నప్పుడు కాదు, చాలా ఘోరమైన స్థితిలో ఉన్నటువంటి మనల్ని పరలోకమందున్న దేవుడు ప్రేమించాడు. మొదట ఆయన ప్రేమించాడు, తర్వాత మనం ప్రేమించాం. చెప్పండి ఆ మాట. మొదట ఆయన ప్రేమించాడు, తర్వాత మనం ప్రేమించాడు. చూడండి ఒకసారి లేఖన భాగం చూద్దాం. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, 4వ అధ్యాయము 19వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఇది అసలు సంగతి. మొదట మనల్ని ప్రేమించింది ఎవరు చెప్పండి? ఆయనే, దేవుడే. దేవుడే మొదట మనల్ని ప్రేమించాను, తర్వాత మనం ప్రేమించాం. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు? మనం ఇతరుల్ని ఏ స్థితిలో ఉంటే ప్రేమిస్తాం? మనం చెప్పండి, క్యాజువల్గా చెప్పండి. మనం ఎటువంటి వ్యక్తుల్ని ప్రేమిస్తాం? మంచి ధనం, డబ్బు ఉన్న వాళ్ళని, మంచి హోదా ఉన్న వాళ్ళని, మంచి అందచందాలు ఉన్న వాళ్ళని, ఏంటి ఆర్థికంగా మంచి బలవంతులను మనం ప్రేమిస్తాం. కానీ దేవుడు మొదట మనల్ని ప్రేమించాడంట. మరి మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు? ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు? అది కూడా చూద్దాం ఒకసారి మనం. రోమాపత్రిక 5వ అధ్యాయము చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయము చూడండి, ఈ 6వ వచనం చదువుదాం. రోమా 5:6. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం ఏమై ఉండగా? బలహీనులమై ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి మన కోసం చచ్చిపోయాడండి. మనం బలహీనులమై ఉన్నప్పుడు ఆయన మన కోసం చచ్చిపోయాడు. ఎవరైనా బలవంతుల కోసం చచ్చిపోతాడు, బలవంతుల్ని ప్రేమిస్తాడు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను బలహీనంగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ప్రేమించాడు, మన కోసం చచ్చిపోయాడు. అంత మాత్రమే కాదు, చూడండి 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం 8వ వచనం కూడా చదువుదాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మనకు చనిపోయాడు. ఫస్ట్ ఏమో మొదట మనం బలహీనులమై ఉన్నాం, తర్వాత మనం పాపులమై ఉంటే పాపుల్ని ప్రేమించాడండి దేవుడు. అసలు నేను పాపుల్నే పిలువచ్చి తిని అని చెప్పాడు ఆయన, యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న ప్రియమైన నా సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఈ విషయాన్ని గమనించు. పరలోకమందున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, విశ్వంతర్యామి అయిన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు నిన్ను నన్ను ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు తెలుసా? బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమించాడు, పాపులమై ఉండగా ప్రేమించాడు. దాని క్రింద ఇంకా చూస్తే 10వ వచనంలో ఏలయనగా శత్రువులమై ఉండగా. మనం ఎవరికి శత్రువులం? దేవునికి శత్రువులంగా ఉన్నాం. పాపం చేస్తూ, నీచమైన కార్యాలు చేస్తూ, విచ్చలవిడిగా బ్రతుకుతూ, ఎవరి మార్గాలు వారు ఏర్పాటు చేసుకొని బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం దేవునికి శత్రువులం అయిపోయి ఉన్నాం. ఒకప్పుడు మన స్థితి, నీ స్థితి, నా స్థితి ఎటువంటి స్థితితో తెలుసా? దేవునికి శత్రువులం. అంటే శత్రువులను ప్రేమించాడా లేదా? ఇప్పుడు ఆయన ప్రేమించాడు. ఆ లక్షణం ఆయనలో ఉంది కాబట్టే మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమైనా తెలుసా? నీ శత్రువులను నువ్వు ప్రేమించమని. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు, నీ శత్రువుల కోసం ప్రార్థన చేయి, శత్రువులను ప్రేమించమన్నాడు ఆయన. మనల్ని ప్రేమించమన్న ఆయన, మరి ఆయన ప్రేమించాడా అంటే ఆయన ప్రేమించాడు. ఒకప్పుడు మనమందరం, మానవ జాతి అంతా ఆయనకి శత్రువులమై ఉన్నాం, బలహీనులమై ఉన్నాం, పాపులమై ఉన్నాం. అటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించాడు. ఇంకొక చోట ఈ మాటను చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము
చూడండి, స్టార్టింగ్ నుంచి చదివితే మనం ఏ స్థితిలో ఉన్నామో చాలా చక్కగా ఇక్కడ లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఏ స్థితిలో ఉన్నామో తెలుసా? మనం చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. దేవునికి శత్రువులమై, బలహీనులమై, పాపులమై, అపరాధముల చేత చచ్చిపోయినటువంటి శవంగా ఉన్నటువంటి మన జీవితాలను ఆయన ప్రేమించి మన కోసం ఆయన మనల్ని బ్రతికించాడంట. మీరు వాటిని చేయుచు, ఏంటి ఇగో అపరాధములు పాపములు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నారు. మీరు మునుపు మీ పరిస్థితి ఎట్లా ఉండిందో తెలుసా? చచ్చిపోయినటువంటి శవాలాగా ఉన్నారు మీరు. ఈ లోక ధర్మం చొప్పున నడుచుకుంటున్నారు. మీరు అందరూ చేస్తున్నట్లు మీరు చేస్తూ ఉన్నారు. అందరి బాటలు నడుస్తూ ఉన్నారు. అందరి వల్లే మాట్లాడుతున్నారు. అందరి వల్లే పాపమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మిమ్మల్ని యేసు ప్రభు వారు బ్రతికిచ్చాడు అని చెప్తూ, వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము. ఎలా ఉందో తెలుసు? దేవుని ఉగ్రతకు పాత్రలమై ఉన్నాం ఒకప్పుడు మనం. అటువంటి మనల్ని ప్రేమించాడండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన! ఎంత గొప్ప ప్రేమ అండి యేసయ్యది. ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడండి మనల్ని. ఆ స్థితిలో ఉంటే ఎవరైనా ప్రేమిస్తారా? కానీ ఆయన ప్రేమించాడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహోన్నత మహాప్రేమను చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎంత ప్రేమ చూపించాడో చూడండి మనల్ని దేవుడు. మన మీద దేవుడు చూపించినటువంటి ప్రేమ అంత గొప్పది. ప్రియ సహోదరి సహోదరుడా, అంతటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి తన పవిత్రమైన రక్తమును కార్చి తన బిడ్డగా నిన్ను నన్ను చేర్చుకొని, వింటున్నారుగా, తన బిడ్డగా నిన్ను నన్ను చేర్చుకొని ఆయన ఆత్మచేత ముద్రించి మనలో ఉన్న పాపం అంతటిని, రోతనంతటిని, కల్మషం అంతటిని, దోషములన్నింటిని కడిగి ఎన్నో మేళ్ళు మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఆయన చేశాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే నీవు రక్షింపబడిన నాట నుండి ఈ రోజు వరకు దేవుడు మన జీవితాలలో మన కుటుంబాలలో చేసిన మేళ్ళు ఎన్ని ఉన్నాయో చూడండి. ఎన్ని ప్రమాదాల నుంచి రక్షించాడో, ఎన్ని రోగాల నుంచి రక్షించాడో, ఎన్ని ఆర్థిక స్థితుల నుంచి మనల్ని రక్షించాడో. అసలు దేవుడు చేసిన మేళ్ళు మనం తలుచుకుంటే మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి. దేవుడు మనకు చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి. ఇన్ని మేళ్లను పొందుకొని కూడా, ఇన్ని దేవుడు చేసినటువంటి ఇన్ని గొప్ప మేళ్లను మనం పొందుకొని కూడా, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించి కూడా, దేవుని ప్రేమను రుచి చూసి కూడా, దేవుడు ఉన్నతమైన స్థానానికి నిన్ను హెచ్చించిన తరువాత గర్వించి పొగరెక్కి బరి తెగించి దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా మరచిపోయి ఏ స్థితిలో నిన్ను పిలిచాడో, ఏ స్థితిలో నిన్ను ప్రేమించాడో, ఏ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకొని పై స్థాయికి తీసుకొచ్చాడో ఆ దేవుని ప్రేమను మరలా మర్చిపోయి ఇష్టానుసారంగా మరలా పాపంలో లోకంలో కలిసిపోయిన క్రైస్తవులు ఎందరో ఉన్నారు నేటి సమాజంలో, సంఘాలలో. ఇది దేవునికి ఎంత బాధాకరం చెప్పండి. దేవునికి ఎంత బాధాకరం. ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో మోకరించి ప్రార్థించి కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఇది నువ్వు నిజమైన దేవుడవు కదా, ఇవ్వకపోతే నాకు కుదరదు, నువ్వు ఇవ్వాల్సిందే అని మనం గోజాడి అడిగి ఆ మేళ్ళు పొందుకున్నాం. కొంతమంది చాలామంది అయితే మంచి మంచి ఉద్యోగాలు పొందుకున్నారు. ఒకప్పుడు తినడానికి తిండి గింజలు లేని వారు ఈరోజు కార్లలో తిరుగుతున్నారు. దేవుడు వారిని అంతగా ఆశీర్వదించాడు. వాళ్ళు అడిగారు, వాళ్ళు యథార్థంగా అడిగారు, లేని స్థితిలో ఉన్నప్పుడు అడిగారు. ఈరోజు కారు వచ్చింది, బంగ్లాలు వచ్చాయి, ప్లాట్లు వచ్చాయి, బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చింది, పిల్లలందరూ సెటిల్ అయ్యారు. ఇంత ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఇప్పుడు పొగరెక్కి బరి తెగించి తిన్నది అరక్క దేవుని ప్రేమను మర్చిపోయి మరలా లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారంటే అటువంటి వ్యక్తులు దేవుడు ఏం చేయాలి మీరు చెప్పండి? దేవుడు వారిని దేవుడే వెతికి వీళ్ళని పట్టుకొని
తన రక్షణ భాగ్యాన్ని ఉచితంగా అనుగ్రహించి ఇంతగా ఆశీర్వదించిన తర్వాత కూడా మరలా లోకాశల వైపు మళ్ళీపోతున్నారంటే ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. మనమందరము గత పాఠంలో మనం చెప్పుకున్నాము, దేవుని ద్రాక్ష తోట మనమందరం. భూలోకంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ, రక్షణ పొందుకున్న వారందరూ దేవుని ద్రాక్ష వనం అండి. నీ ఒక ద్రాక్ష చెట్టు, నేను ఒక ద్రాక్ష చెట్టును. మంచి మధురమైనటువంటి తీయని ద్రాక్ష పండ్లను ఇచ్చి ఇటు మానవులను అటు దేవుణ్ణి సంతోషపరిచే స్థితిలో మనం ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. ఒక తోట వలె మానవ జాతిని నాటాడు ఆయన. మనం ఒక ద్రాక్ష చెట్టు వలె ఉన్నాం. మనకందరికీ తెలుసు కదా, న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో చెట్లన్నీ వెళ్ళి మా మీద రాజుగా ఉండమని వెళ్ళినప్పుడు ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తే ఏమని చెప్పింది ద్రాక్ష చెట్టు? నేను మానవులను దేవుణ్ణి సంతోషపరిచే మధురమైనటువంటి నా రసమును ఇవ్వకుండా నేను నీ మీద రాజుగా ఉండాలా? అంటే ద్రాక్ష చెట్టు పని ఏంటి? తన మధురధనాన్ని, తన తీయటి ఆ రసమును మానవులకు పంచటం. మరి ఆత్మీయ ద్రాక్ష చెట్టు అయిన నీ పని, నా పని ఏంటి? ఇటు మనుషులను, మన ఫలాల వల్ల మనుషులను సంతోషపరచాలి, అటు దేవుణ్ణి సంతోషపరచాలి. మనుషులకు విరోధంగా మనం పాపం చేయకూడదు, అటు దేవునికి విరోధంగా కూడా మనం పాపం చేయకూడదు. తప్పిపోయిన కుమారుడు అన్నాడు కదా, అతను గ్రహింపు కలిగి ఉన్నాడు కదా, నేను తండ్రి, నేను నీకు విరోధంగాను పరలోకమందున్న దేవునికి విరోధంగాను నేను పాపం చేశాను అన్నాడు కదా. ఇట్లా మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లవలసిన వారమై ఉండగా, మన మంచి రసాన్ని పంచవలసిన వారమై ఉండగా, మంచి ఫలాన్ని ఫలింపవలసిన ద్రాక్ష చెట్టుగా ఉండవలసిన మనము కారు ద్రాక్షలు కాస్తే దేవుడు ఎంత బాధపడతాడండి. కారు ద్రాక్షలు కాస్తే ఏం చేయాలి? కొంతమంది అనుకుంటున్నారు, దేవుని సంఘంలో ఈనాడు చాలా ద్రాక్ష చెట్లు కారు ద్రాక్షలే కాస్తున్నాయి, అయినా వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు నన్ను శిక్షించట్లేదు కదా, దేవుడు నన్ను ఏం చేయట్లేదు కదా అని ఇంకా భయం లేకుండా బరి తెగించి నిత్యము దేవునికి విరుద్ధమైనటువంటి పాపం చేస్తూనే ఉన్నారు, కారు ద్రాక్షలు కాస్తూనే ఉన్నారు. కానీ దేవుడు ఎందుకు శిక్షించట్లేదో తెలుసా? దేవుడు అవకాశం ఇచ్చాడు, ప్రతి మనిషికి టైం ఇచ్చాడు. మనకందరికీ బాగా తెలిసినటువంటి ఉపమానం మత్తయి సువార్తలో ఉంటుంది కదా. ఏంటి ఆ ఉపమానం అంటే గురుగులు గోధుమల ఉపమానం. ఒక రైతు వెళ్ళి పగలెళ్ళి పొలంలో గోధుమలను చల్లి వచ్చేస్తే, రాత్రి వచ్చి ఇంటి దగ్గర పడుకున్న తర్వాత పొద్దున్న లేచి చూస్తే గోధుమలతో పాటు ఏం మొలిచినాయి? గురుగులు మొలిచినాయి. గురుగులు మొలిచినప్పుడు ఏమన్నాడు అతను? పెరికేద్దామని అంటే, లేదు గోధుమలను గురువులను కలిసి ఎదగనివ్వండి, కోతకాలం వరకు ఎదగనివ్వండి. కోతకాలం వచ్చినప్పుడు గురుగుల్ని నూర్చి మంచి కొట్టులో పోసేసి, గోధుమలను నూర్చి కొట్టులో పోసేసి ఈ గురుగులను కాల్చేసి అగ్నిలో పడేద్దాం, అప్పటిదాకా ఎదగనివ్వండి అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమను పొందుకున్న నీవు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న నీవు, దేవుని చేత ఎన్నో మేలును పొందుకొని ఈరోజు గొప్పవాడవైన తర్వాత దేవుని ప్రేమ ఒకవేళ నీకు చులకనగా అనిపించిందేమో, అందుకే మరలా లోకంలో కలిసిపోయారేమో. దేవుడు నన్ను ఏం చేసుకోలేకపోతున్నాడులే, మనుషులు నన్ను ఏం చేసుకోలేకపోతున్నారులే అని రహస్యంగా నువ్వు దేవునికి విరుద్ధమైన పని చేస్తూ పాపిగా బ్రతుకుతున్నావేమో, కారు ద్రాక్షలు కాస్తున్నావేమో. జాగ్రత్త, ఒక టైం ఉంది, ఒక టైం వస్తుంది. దేవుని రాకడ దినం ఒకటి వస్తుంది. అప్పుడు ఆయన గురుగుల్ని ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. గొడ్డలి చెట్ల వేరున ఉంది, గుర్తుపెట్టుకో, దాన్ని నరికేసే టైం వస్తుంది. ఈరోజు మనుషులందరూ అనుకుంటున్నారు ఏమని? ఒకప్పుడు దేవుడే మనల్ని వెతికి పట్టుకున్నాడు, దేవుడే మన యొద్దకు వచ్చాడు. కానీ ఆ ప్రేమను నువ్వు పొందుకున్న తర్వాత, రక్షింపబడిన తర్వాత, దేవుడి నుంచి మేళ్లను పొందుకున్న తర్వాత ఈరోజు కావాలని బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నావు కదా, మరలా లోకంలో కలిసిపోతున్నావు కదా. ఇప్పుడు నువ్వు నీ దగ్గర మళ్ళీ దేవుడు రాడు. ఇప్పుడు నువ్వు దేవుని వైపు నువ్వు తిరగాలి, దేవుని యొద్దకు నువ్వు వెళ్ళాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకో. ఇప్పుడు దేవుడు నీ దగ్గరకు రాడు బాబు, నువ్వు దేవుని యొద్దకు వెళ్ళాలి.
నువ్వు దేవుని వైపు తిరగాలి, నీలో పశ్చాత్తాపం రావాలి, నీలో మారుమనసు రావాలి. నువ్వు వచ్చేదాకా దేవుడు నీ వైపు రాడేక. యు హ్యావ్ లాస్ట్ ద ఛాన్స్ విచ్ ఈస్ గివెన్ అన్ టు యూ. నీకు ఇవ్వబడిన అవకాశాన్ని నువ్వు కోలుకున్నావు. ఇప్పుడు ఏమైనా తిరగాలి అని అంటే నువ్వే దేవుని వైపు రావాలి. రాకపోతే ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఏం చేయాలో అది చేస్తాడు. తీర్పు దినాని కోసం ఎదురు చూడటమే నువ్వేక. బుద్ధిపూర్వకంగా చేసిన పాపానికి క్షమాపణ ఉండదేక. హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం చూడండి ఎంత చక్కగా ఉందో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనంలో, మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీక ఉండును. ఇంకా అగ్ని కోసం వెయిట్ చేయటమే, తీర్పు కోసం వెయిట్ చేయటమే నువ్వు. ఇంకా నీకోసం మళ్ళీ రెండోసారి యేసుప్రభు వారు మళ్ళీ వచ్చి రక్తం కాల్చడం ఉండదు. బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి. ఒకప్పుడు మనం పాపలం, శత్రువులం, బలహీనులం. మనం ఇగ్నోరాంట్ స్టేజ్లో చేసాం, తెలియక చేసాం. కానీ ఇప్పుడు బుద్ధిపూర్వకంగా కావాలని నువ్వు మరలా లోకంలో కలిసిపోతే, యేసయ్యకు దూరం అయిపోతే, దేవుని ప్రేమను నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నువ్వు పశ్చాత్తాపడి తప్పైందని దేవుని కాళ్ళలో పడి మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకొని దేవుని వైపు నువ్వు తిరిగితేనే తప్ప మరలా దేవుడు నిన్ను మరలా వెదికి నిన్ను పట్టుకొని మళ్ళీ దేవుడే మార్చేసే కార్యం నీకు చేయడేక. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మనం వెతకలేదు, కానీ దేవుడే మనల్ని వెతికి పట్టుకున్నాడు. కావాలంటే చూడండి, ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. రుజువులు కావాలి కదా మనం ప్రధానికి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము మొదటి వచనం. 65 మొదటిది. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని. చూడండి, నా యొద్ద విచారణ చేయని వారిని ఏం చేశాడంటే దేవుడు నా దర్శనానికి రానిచ్చా. వాళ్ళని ఎతకలేదు, ఎవరు నిజమైన దేవుడిని విచారణ చేయలేదు, కానీ నేను వాళ్ళకు దర్శనం ఇచ్చా. నేనే వాళ్ళకి కనబడ్డా, నేనే వాళ్ళకి ప్రత్యక్షమయ్యా. నా దర్శనంకు రానిచ్చి తిని, నన్ను వెతకని వారికి నేను దొరికి తిని. నన్ను వెతకలేదు వాళ్ళు, కానీ నేనే వాళ్ళకు దొరికా. ఇప్పుడు పౌలు భక్తుడి చరిత్ర మనకు తెలుసు కదా. పౌలు భక్తుడి చరిత్ర మనకు తెలుసు కదా. పౌలు ఆ మార్గంలో ఉన్నటువంటి, క్రీస్తు మార్గంలో ఉన్నటువంటి, రక్షణ మార్గంలో ఉన్నటువంటి వారిని, సంఘాన్ని హింసించి చిత్రవదలు పెట్టి ఈడ్చుకొని, ఆడామగా తేడా లేకుండా, పిల్లలు పెద్దలు తేడా లేకుండా ఈడ్చుకొని పోయి చెరసాల్లో జైల్లో వేస్తే కొరడాలతో కొట్టి భయంకరంగా హింసిస్తున్నాడు. మీకు ఒకటి తెలుసా, పౌలు చేసింది అది తప్పే కాదు. ఎలాగా? ధర్మశాస్త్ర ప్రకారం. ధర్మశాస్త్ర ప్రకారం ఆయన చేసింది 100% రైట్. ధర్మశాస్త్ర ప్రవీణుడు అతను, ధర్మశాస్త్ర వేది అతను, ధర్మశాస్త్రంలో మంచి నిష్ణాతుడు ఆయన. చాలా పకడ్బందీ భక్తి కలిగిన వ్యక్తి అతను, ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్న వ్యక్తి అతను, దేవుడంటే భయభక్తులు కలిగిన వ్యక్తి అతను. కానీ యేసయ్య మార్గంలో రక్షణ పొంది సంఘంలో చేర్చబడిన వ్యక్తులు ఇది ధర్మశాస్త్రానికి విరుద్ధమైన కార్యం కదా, ఇది దేవునికి విరుద్ధమైన కార్యం కదా అని ధర్మశాస్త్ర ప్రకారం వీళ్ళని హింసిస్తున్నాడు. కానీ ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే ఆయన చేసింది తప్పేమీ కాదు. అతను దేవుణ్ణి తెలుసుకునే పరిస్థితిలో లేడు, రీసెర్చ్ చేయలేదు, దేవుణ్ణి ఎతకలేదు. అసలు యేసయ్య ఎవరు, వీళ్ళు చెప్తున్నటువంటి మెస్సయ్య ఎవరు, మన కోసం వచ్చిన మెస్సయ్య నిజంగా ఆయనేనా, ఆయన చేస్తున్న కార్యాలు ఏంటని వెతికి తెలుసుకుందామనే ప్రయత్నం పౌలు గారు చేయలేదు. అప్పుడు దేవుడు యేసుప్రభు వారు ఏం చేశాడు? మిట్ట మధ్యాహ్నం దమస్కు మార్గంలో అతనికి ప్రత్యక్షమై తానే దొరికాడు, తానే వెతుక్కుని పౌలు దగ్గరికి వచ్చాడు. అలాంటి సంఘటన మనకందరికీ జరిగింది. మనల్ని అలాగే పట్టుకున్నాడు దేవుడు. మనం ఏం రీసెర్చ్ ఏం చేయలేదు, దేవుని ఏం ఎతకలేదు. మనలో చాలామంది రక్షణ భాగ్యం వచ్చింది అట్లాగంతే. దేవుడే మనల్ని పట్టుకున్నాడు, నిన్ను నన్ను పట్టుకున్నాడు. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకు ఇచ్చాడు. అయితే ఇలా ఈ రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేసి మరలా లోకంలో పాపంలో కలిసిపోతే ఇప్పుడు మాత్రం దేవుడు మనల్ని ఎతకడు, మనమే దేవుని దగ్గరికి రావాలి. చూడండి ఆ మాట ఒకసారి.
యెహెజ్కేలు గ్రంథం, జకర్యా గ్రంథం, సారీ యెహెజ్కేలు కాదు, జకర్యా గ్రంథం మొదటి అధ్యాయము, జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం చూడండి, 2 నుంచి చదువుదాం. జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం 2 నుంచి. యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనము. దేవుడంట వాళ్ళ పితరుల మీద కోపడ్డాడంట. కోపడ్డాడు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో పాపం చేసి ఉంటారు కదా. పాపం చేసినందుకు దేవుడు కోపడ్డాడు. దేవుని ప్రజలే వాళ్ళు. కోపడ్డ తర్వాత కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని చెప్తున్నాడు చెప్పండి? మీరు నా తట్టు తిరగాలి ముందు, అప్పుడు నేను మీ తట్టు. ఎంత ప్రేమ గల దేవుడు అండి ఆయన, ఎంత మంచి దేవుడు అండి. ఇప్పుడు మొదట తిరగాల్సింది ఎవరు? మీరు నా దృష్టికి పాపం చేశారు, మీ మీద నాకు కోపం ఉంది, ఇప్పుడు మీరు నాకు విరుద్ధంగా పాపం చేస్తున్నారు. ఇప్పుడు తిరగాల్సింది మీరు నా వైపు తిరగండి. తిరిగిన వెంటనే నేనేం చేస్తా తెలుసా? నేను మీ వైపు తిరుగుతా. నేను కఠిన మనస్కుడను గాను, శాశ్వతమైన ప్రేమ చూపించేవాడను, అపారమైన ప్రేమ కలిగిన వాడను. అసలు నేనే ప్రేమ, దేవుడే ప్రేమ అయ్యి ఉన్నాడు. మొదట నీ తప్పు నువ్వు తెలుసుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి క్షమించు ప్రభువా అని అడగగలిగితే ఆయన వెంటనే ఇంకో స్టెప్ నీ వైపు వేసేసి నేను హత్తుకునే దేవుడు ఆయన. The first and foremost thing that you have to do is you should turn towards God. దేవుని వైపు నీవు తిరగాలి. అప్పుడు మీరు నా దగ్గర రండి, నా వైపు తిరగండి, నేను అప్పుడు మీ వైపు తిరుగుతున్నాను చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. మరి ఒక చోట కూడా ఒకసారి చూద్దాం మనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి చదువుతాను చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి. ఇక్కడ లోకంలో కలిసిపోయినటువంటి భక్తులతో, సంఘ విశ్వాసులతో దేవుడు చెప్తున్న మాట చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగూరునో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. ఒకప్పుడు మీరు శత్రువులుగా ఉన్నప్పుడే కదా నేను ప్రేమించింది. మరలా నువ్వు లోకాన్ని ప్రేమిస్తే నువ్వు మరలా నాకేమైపోతావు? శత్రువు అయిపోతావు. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అని లేఖనం చెప్పుచున్నది వ్యర్థమని అనుకుంటున్నారా? కాదు, కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. మీరు వ్యభిచరిస్తూ దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ ఇంకా అహంకారం చూపిస్తున్నారు. మీలో దీనత్వం రావట్లేదు, దీన మనసు రావట్లేదు, తగ్గింపు మనసు రావట్లేదు, మీరు పాపాలని ఒప్పుకోవట్లేదు, పశ్చాత్తాపట్లేదు, నా వైపు తిరగట్లేదు, మారు మనసు పొందట్లేదు. మీలో ఇంకా గర్వం నిలిచి ఉంది. మీరు చేసేది పాపం, చేసేది లోక స్నేహం, మరలా మీలో ఏముంది? గర్వం ఉంది. దేవుని వైపు నేను తిరిగేదేంటి? అవసరమైతే ఆయన నన్ను మార్చుకుంటాడు అన్న ఉద్దేశంతో మీరు ఉంటున్నారు. కాబట్టి దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు, అహంకారులకు కాదు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. వ్యాకులు పడండి, దుఃఖపడండి, ఏడవండి, మీ నవ్వు దుఃఖానికి మార్చుకోండి, మీ ఆనందం చింతకు మార్చుకోండి. ప్రభు దృష్టికి మీరు తగ్గించుకోండి. నువ్వు ఏడ్చి గీబెట్టి తగ్గించుకొని మారుమనసు పొంది పశ్చాత్తాపడి దేవుని ఎద్దుకు నువ్వు రా, అప్పుడు ఆయన నీ ఎద్దుకు వస్తాడు. ఇది ప్రిన్సిపల్, ఇది సూత్రం. నువ్వు తగ్గించుకో, అవసరమైతే ఏడు, నీ సంతోషమైన దుఃఖానికి మార్చుకో, తగ్గించుకో, నువ్వు నీ తప్పు తెలుసుకో, పశ్చాత్తాపడు, ఆయన ఎదుగు పరిగెత్తుకుని రా, ఆయన పాదాలు పట్టుకో, ఆయన సన్నిధిలో కన్నీరు గార్చు. దేవుని ఎద్దుకు నువ్వు రా, అప్పుడు నీ ఎద్దుకు ఆయన వస్తాడు. ఒకప్పుడు నువ్వు దేవుని ఎద్దుకు వెళ్లకుండానే, దేవుని వెతకకుండానే ఆయన నీకు దొరికాడు, నీకు ఈ రక్షణ భాగ్యం వచ్చింది. కానీ నువ్వు బుద్ధిపూర్వకంగా తప్పు చేసి మరలా లోకంలో కలిసిపోతే ఇప్పుడు దేవుడు నీ దగ్గరకు రాడు. యూ హ్యావ్ టు కమ్ టు ద గాడ్. You yourself have to come to the God. You turn towards God, then He will turn to you. నీవు దేవుని వైపు తిరిగితే
దేవుడు నీ వైపు తిరుగుతాడు. దేవుని వైపు తిరగకుండా లోకంలో ఉన్న విచ్చలవిడి పాపాలన్నీ చేస్తూ హృదయంలో గర్వం నింపుకొని గర్వించి ఇలాగే బ్రతికితే గురుగులు గోధుమలు కలిసి బ్రతుకుతాయి. మంచి రసాన్నిచ్చే ద్రాక్ష చెట్టును కారు ద్రాక్షలు ఇచ్చే ద్రాక్ష చెట్టు రెండు కలిసి ఎదుగుతాయి. ద్రాక్ష గెల కోసే టైం వస్తుంది. ద్రాక్ష గెల కోసే టైం వస్తుంది. ఆ టయాన్ని చివరిగా ఒకసారి మనం చూద్దాం. ఎప్పుడు వస్తుంది ఆ టైము? ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం నుంచి చదివితే, మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. యేసుప్రభు వారి చేతిలో ఏముందంటే అక్కడ కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడైన వానితో చెప్పాను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవల్ని భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇంకా కింద చదువుతాం. ఇంకొక దూత పరలోకమందున ఆలయంలో నుండి వెడలి వచ్చెను. అతని యొద్ద వాడిగల కొడవడి ఉండెను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం పొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవాన్ని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. ద్రాక్ష పండ్లు పక్వానికి వచ్చింది. ఎవరో తెలుసా? ఈ ద్రాక్ష తోట, ఈ కోసే తోట కారు ద్రాక్షలు అన్నమాట. కారు ద్రాక్షలు పరిపక్వానికి, పాపం పండిపోయింది, పరిపక్వానికి వచ్చింది. నీ కొడవలు పెట్టి కోసేయి అంటున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. నీ కొడవలు పెట్టి దాని గెలను కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవల్ని భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసాను. దేవుని కోపం అనే పెద్ద ద్రాక్ష తొట్టి ఉందంట, గానుగా. ద్రాక్షాకాలంలో వేసి నూర్చి రసం తీసే గానుగా ఆ తొట్టి, అందులో వేసి దేవుని కోపం అనే ద్రాక్ష తొట్టి అట అది. ఎందుకు? వీళ్ళందరూ కోపానికి పాత్రులు, ఉగ్రతా పాత్రులు, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాళ్ళు, గర్వించి బ్రతికిన వాళ్ళు, రక్షణను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, రక్షణను అంతవరకు కాపాడుకోని వాళ్ళు, దేవుని వైపు తిరగని వాళ్ళు, దేవుని యొద్దకు రాని వాళ్ళు, పశ్చాత్తాపం పొందని బండ హృదయాలు, వీరిని కోసేసి ఏమంటున్నాడు? దేవుని భూమి మీద ఉన్న ద్రాక్ష పళ్ళు కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపల త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తం ప్రవహించెను. గుర్రాల చేత ద్రాక్షను తొక్కిస్తే ఆ ద్రాక్ష రక్తం ఎర్రగా ఉంటుంది కదా, ద్రాక్ష రసం 100 కోసుల దూరము గుర్రాల కళ్ళెం వరకు వచ్చిందంట. ఆ రక్తం ఒక రక్తం వలె ఆ రసం ప్రవహిస్తూ ఉందంట. గుర్రాల కళ్ళెం వరకు వచ్చిందంట ఆ రక్తం. అంటే ఎంతమందిని నరికి పాడేశాడో చూడండి. ఎన్ని ద్రాక్షాకాయల్ని రసం తీస్తే నించున్న గుర్రం యొక్క కళ్ళెం దగ్గరికి అంత ఎత్తులో వస్తుంది చెప్పండి. ఎంతమందిని వధించాడు చూసారా? ఎవరు వీళ్ళు? కారు ద్రాక్షలు కాసిన వారు, మారు మనసు పొందని వారు, పొందిన రక్షణను నిర్లక్ష్యం చేసిన వారు. దేవుడు ఇంత భయంకరంగా అంత్య దినాన వీళ్ళని నశింపజేయబోతున్నాడు. ఇదే మాటని ప్రవచన రూపంలో యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఒకసారి చివరిగా ఆ మాట చూద్దాం మనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే ఇదే మాటని, ఇదే జరగబోయే విషయాన్ని యెషయా ప్రవక్త ప్రవచించాడు అంతకుముందే. ఎప్పుడో యెషయా ప్రవక్త క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాలు ఆ టైంలో ఈ భవిష్యత్తులో అంత్య దినాన ఈ ద్రాక్ష గెలలను ఆ తొట్టిలో వేసి తొక్కే ఈ సంఘటనను అంతకుముందే ఆయన ప్రవచించాడు. ఒకసారి మనం చూద్దాం. చివరిగా యెషయా గ్రంథం 63వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను చూడండి. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? ఎవరంటే యేసుప్రభు వారి గురించి అన్నమాట. ఆయనకి ఎలాంటి వస్త్రాలు ఉన్నాయంట? రక్తవర్ణం అంటే రక్తం వలె ఎర్రగా ఉన్న వస్త్రాలు ధరించుకొని వస్తున్నాడంట. ఇతడెవడు?
శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరంగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే. దేవుడు అంటున్నాడు, నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, యేసుప్రభు వారు. రక్షించుటకు బలాఢ్యున్నైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? వేరే వాళ్ళు అడుగుతున్నారు ఆయన. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండు అని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను తొక్కి తిని. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఒంటరిగా ఒక్కడే ద్రాక్షగానుగను తొక్కి తిని. జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కి తిని, రౌద్రము చేత వారిని అణగద్రొక్కి తిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. చూసారా, తీర్పు దినం వచ్చింది. ఏంటయ్యా నీ బట్టలన్నీ ఎర్రటి రక్తంలాగా మారిపోయిందంటే ద్రాక్షగానుగలో ద్రాక్షలు దొక్కి వచ్చాను. ఎవరు వీళ్ళు? కారు ద్రాక్షలు కాసిన వాళ్ళు, గురుగులు, రక్షణ నిర్లక్ష్యం చేసిన వారు, బరి తెగించి మరలా లోకంలో కలిసిపోయిన వాళ్ళు, దేవుని వైపు తిరగని వాళ్ళ పరిస్థితి అంచె దినాల ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఏ రక్షణ అనుగ్రహించిన ఎవరి కోసమైతే చచ్చిపోయాడో, ఎవరి కోసమైతే ఆయన ప్రాణం ఇచ్చాడో వారిని మరల వధించటానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. నీవు రక్షణ నిర్లక్ష్యం చేస్తే, ఇష్టానుసారంగా బ్రతికి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, ఇక ఈసారి కొదమసింహం వలె వస్తున్నాడు ఆయన. గొర్రెపిల్ల వలె యేసు రాజుగా వచ్చేది, గొర్రెపిల్లగా వచ్చింది మొదటిది రాకడలోనే. రెండవ రాకడలో రౌద్రుడై వస్తున్నాడు. ఉగ్రత చూపించడానికి వస్తున్నాడు ఆయన. కాబట్టి ఆ తీర్పు దినాన ఆ తీర్పుకి బలి కావద్దు. అందుకే సమయం ఉండగానే మనం ఏం చేయాలో తెలుసా? యేసయ్య వైపు తిరగాలి. చివరిగా చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ను వెదకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయన వేడుకోండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని ఏం చేయాలంట? వెదకాలి. ఎప్పుడో తెలుసా ఇది? ఇదే బుద్ధిపూర్వకంగా పాపం చేసి లోకంలో కలిసిపోయిన తర్వాత, ప్రియ సహోదరి సహోదరుడు, ఇది కృపాకాలం. ఇది దేవుడు ఉగ్రత చూపించే కాలం కాదు, నిన్ను క్షమించే కాలం. దేవుడు ఇప్పుడు అనుకూలంగా నీకు అందుబాటులో ఉన్నాడు. యెహోవా మీకు దొరికే కాలమందు ఆయన వెదకండి, ఆయన పాదాలు పట్టుకో. ప్రభువా, నేను పాపం చేశాను నీ సన్నిధిలో, నీకు విరోధంగా పాపం చేశాను, నా జీవితం మారిపోయింది అని పశ్చాత్తాపడి అడుగు, వెతుకు ఆయన్ని. ఆయన కాళ్ళ వేళ్ళ పడు. ఎందుకంటే ఇది దొరికే కాలం. ఆయన సమీపంగా ఉన్నాడు, వేడుకో. ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన కాళ్ళు పట్టుకొని వేడుకో. మరలా ఆయన క్షమిస్తాడు నిన్ను. ఒకనొక రోజు వస్తుంది, అప్పుడు ఆయన సమీపంగా ఉండటేక. యెహోవా దొరుకు కాలమందు ఆయన్ను వెతకండి అంటున్నాడంటే, యెహోవా దొరకని కాలం కూడా రాబోతుందనే కదా. అప్పుడు నువ్వు ఎంత వెతికినా దొరకడు. నిన్ను క్షమించు ప్రభువా అని ఎంత గోజాడినా నిన్ను క్షమించడానికి కాలం అయిపోద్ది. క్షమించే కాలం ఇప్పుడే. నేడే రక్షణ దినం. నేడే నువ్వు మారుమనసు పొందటానికి దేవుడు నీకు ఇచ్చే అవకాశ దినం. నీకు సమీపంగా ఉన్నాడు, వేడుకో. యెహోవా దొరికే కాలం నిన్ను క్షమించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. వెతుకు, ఆయన సన్నిధి వెతుకు, ఆయన పాదాలు వెతుకు, క్షమాపణ అడుగు. అంతేగాని బరి తెగించి మనం లోకంలో కలిస్తే, ఇష్టానుసారం బ్రతికితే ఒకనొక రోజు వస్తుంది, ద్రాక్ష గానుగల తోటిలో నిన్ను వేసి తొక్కే రోజు వస్తుంది. దేవుని ఉగ్రతకు మనలో ఎవ్వరు కూడా పాత్రులం కాకూడదు. సమయం ఉండగానే ఈరోజే మనం దేవుని పాదాలు పట్టుకుందాం, మన జీవితాన్ని ఆయన ముందు పెడదాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం. దేవుడు మనల్ని క్షమించే దేవుడు, శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు. దేవుడు మనల్ని క్షమిస్తాడు, తన బిడ్డలుగా మళ్ళీ చేర్చుకుంటాడు. అట్టి కృప, అట్టి మనసు నీకు నాకు మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.